ఎంతో అమూల్యమైన మాటలు, విలువైన మాటలు సిలువలో పలికి ఉన్నారండి మాటలు. ఈ ఆయన ఉన్న పరిస్థితిలో తల్లి గురించి ఆలోచిస్తున్నారంటే ఆయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడు అండి. నిజంగా మనమైతే ఒక దెబ్బ తగిలిందంటే మన తల్లిదండ్రుల కోసం ఆలోచించే వారుగా ఉంటామా? ఈ రోజుల్లో మనం ఉండమండి. ఎందుకనగా దేవుడు ఈ లోకానికి వచ్చి లోకలో ఈ బోధ చేసి అనేక స్వస్థతలు, అద్భుత కార్యాలు, అనేక గొప్ప కార్యాలు చేసి మన లోక పాపాన్ని ఆయన మోసుకుని శివులో బలి అయి ఉన్నారండి. ఏ ఒక్కరమో మనం చేయలేము, కానీ ఆయన చేసిన కార్యానికి, ఆయన చేసిన గొప్ప విలువైన మాటలకి మనం లోబడేవారుగా ఉండాలంట. లోబడే జీవించేవారుగా మనం ఉండాలంటండి. ఎందుకనగా మనం దేవుని పిల్లలం కాబట్టి మనం ఆయన అందు విశ్వాసించి ఆయన మనకు రాజ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన మన పాపాలు మోసుకుని వెళ్ళారండి. ఒకసారి మనం చూసుకుందాం, తల్లిదండ్రులు అంటండి ఎలా చూసుకునేవారుగా మనం ఉండాలంటండి. యోహాను గారికి ఎందుకు చెప్పారంటే మరియమ్మ గారికి పిల్లలు ఉన్నారండి. ఈయన పరిశుద్ధులుగా జన్మించినా కానీ శారీరక సంబంధంగా బిడ్డలు జన్మించి ఉన్నారు. ఒకసారి మనం చూసుకోవడానికి సమయం లేదు కాబట్టి మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలోని 55 చూసుకుందాం. ఇతను వడ్లవారి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియం కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా వారు ఇతని సహోదరులు కాదా? ఇతని సహోదరులు ఉండి కూడా తల్లి బాధ్యత యోహాను గారికి ఏంటి చెప్పారంటే ఆయన అంటే ప్రేమ